బీబీ జోడీ ఫస్ట్ సీజన్తో పోలిస్తే ఈసారి మాత్రం చాలా టఫ్ కాంపిటీషనే నడుస్తుంది. ఎందుకంటే ఈసారి జోడీల్లో కొరియోగ్రాఫర్లతో పాటు కత్తి లాంటి డాన్సర్లు కూడా ఉన్నారు కాబట్టి ఒకవైపు నైనిక అమర్దీప్ జోడీ కుంభిస్తుంటే మరోవైపు మానస్ శశివర్మ జంట కూడా ఇచ్చి పడేస్తుంది ఎక్కడ తగ్గకుండా. గత వారం రెయిన్ డ్యాన్స్తో అందరినీ అలరించినటువంటి మానస్ శశివర్మ ఈసారి ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో కట్టిపడేసింది. దీంతో శేఖర్ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చి మరి షష్ఠి మనస్సు గురించి గొప్పగా చెప్పారు. ఏం చెప్పాడు ఇప్పుడు తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బీబీ జోడీ సీజన్ 2లో ప్రతి ఒక్కరూ తమ పర్ఫార్మెన్స్తో ఇచ్చి పడేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించి తొలి ప్రోమోలో శ్రీ సత్య అర్జున్ ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్తో జడ్జీల మనసును గెలుచుకున్నారు. ఇక లేటెస్ట్గా వదిలినటువంటి రెండో ప్రోమోలో శశివర్మ మానస్ నాగులపల్లి జోడీ అదరగొట్టేసింది. గత వారం రెయిన్ డ్యాన్స్తో అందరినీ పిదా చేసినటువంటి ఈ జోడీ ఇప్పుడు ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. యానిమల్ సినిమాలోని అమ్మాయి అమ్మాయి పాటకి గూప్స్ బంప్స్ తెచ్చేలా పర్ఫామ్ చేశారు షష్ఠి మానస్. దీంతో సదా అయితే పైకి లేచి మరి పర్ఫామ్ చేస్తుంటే నాకు ఇలాగే ఉన్నాయి గూప్స్ బంప్స్ అంతా అని అన్బిలీవబుల్ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ అయితే కాలర్ ఎగరేసి స్టేజ్ మీదకి వచ్చి మరి అభినందించారు. నాకు మానస్ ఇప్పుడు అక్కడ కనబడుతున్నాడు, నువ్వు ట్రూ పర్ఫార్మెన్స్ అలానే ట్రూ డాన్సర్ అంటూ మానస్ గురించి గొప్పగా చెప్పారు. అలానే షష్ఠిని కూడా శేఖర్ మాస్టర్ చాలా మెచ్చుకున్నారు. షష్ఠి, నీ నరనరల్లో డ్యాన్స్ ఉందమ్మా, నరనరల్లో జీర్ణించుకోపోయింది, నేనేంటో తెలియాలి, జనాలకి ఇది అని చేస్తున్నావు, ఇదమ్మా కాదమ్మా అని శేఖర్ మాస్టర్ చెప్తుంటే ఒక్కసారిగా శశివర్మని కంటిలోంచి నీళ్లు బడబడా వచ్చేసావి. కన్నీళ్లు ఆపుకోలేక వెనక్కి తిరిగి ఎమోషనల్ అయిపోయింది. దీంతో పక్కనే ఉన్నటువంటి మానస్ షష్ఠిని ఒక్కసారిగా ఓదార్చాడు. ఇక ఈ పర్ఫార్మెన్స్ పై మిగిలినటువంటి జోడీలు కూడా మంచి కామెంట్లే ఇచ్చేవి. గ్రేట్ పర్ఫార్మెన్స్, హ్యాండ్స్ అప్ అంటూ ఇస్వా నేహా చెప్పారు. బీబీ జోడీ ఉన్నంత వరకు ఈ పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకునే ఉంటాం అంటూ ధనరాజ్ కూడా కితాబిచ్చాడు. గత వారం మానస్ ఇస్వా మధ్య చిన్న గొడవ జరిగినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఒక పర్ఫార్మెన్స్ విషయంలో ఇచ్చినటువంటి మార్కుల వల్ల మానస్ ఇస్వా నేహా జోడీపై ఇండైరెక్ట్ కామెంట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే ప్లానింగ్ ప్రకారమే చేసినట్లు ఉందని మానస్ అనడంతో ఇస్వా హర్ట్ అయిపోయాడు. ఆ విషయం మార్కులు ఎవరికి వచ్చాయేమో వాళ్ళు చెప్తారులే, మధ్యలో నీకెందుకు అంటూ ఇస్వా బాగా ఫైర్ అయిపోయాడు. ఇలా ఒకవైపు డ్యాన్స్, మరోవైపు గొడవలు, టాస్క్లతో బిగ్ బాస్ షోను గుర్తు చేసింది బీబీ జోడీ. ఎందుకంటే అసలు ఈ సీజన్ పెట్టే ముందే బిగ్ బాస్ మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటూ గట్టిగానే ఓదరగొట్టారు. అందుకు తగ్గట్లుగానే అమర్దీప్, మానస్, ఇస్వా, మణికంఠ, అర్జున్ కళ్యాణ్, అలాగే శ్రీ సత్య, నేహ, ప్రియాంక, షష్ఠివర్మ, నైనిక, అలాగే నిన్న వచ్చినటువంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ సెలబ్రిటీలు వచ్చి మంచిగా జోడీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మరి ఈ మానస్ షష్ఠివర్మ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.